హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ రెసిపీ చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వచ్చి చూసేయండి, నాతో పాటు ఎలా చేయాలో నేర్పించేస్తాను. హాయ్ అండి. గుత్తి వంకాయ కారానికి ఏమేం కావాలో చూసేయండి. 2 ఆనియన్స్ అండి, 2 మిర్చి అండ్ కరివేపాకు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలండి 1 స్పూను. రెండు మిర్చి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇవన్నీ వేసి సాల్ట్ వేయకపోతే ఎలా అండి? అందులోనూ ఏదో సామెత ఉంది కదా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది. టేబుల్ స్పూన్కి మీ టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకోండి. అది వేయకపోతే అసలు టేస్టే రాదు కదా. నేను చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చిగా, మరీ మెత్తగా వేసుకోకూడదు, కచ్చా పచ్చిగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ సైజు వంకాయలు తీసుకోండి. చక్కగా అలా ఘాట్లు పెట్టుకోండి 4 వైపులా. పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని ఒక్కొక్క దానిలో మంచిగా అలా స్టఫ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా అన్ని కాయలకి స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, అలా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోండి రెడీగా. కూరల్లో రారాజు ఎవరండి? వంకాయ అని అంటారు కదా పెద్దవాళ్ళు. అలాగే వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇదంటే చాలా ఇష్టపడతారండి. చూసారు కదా, ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టేసేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం కాగిన తర్వాత జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం చిట్పట్టమన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు కూడా చిట్మట్ మనాలండి. ఆ చిట్పట్ మన తర్వాత ఒక్కటిగా వేసుకోవాలి. అమ్మయ్య, వేసేసుకున్నామా? వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకోండి. మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే ఆ వంకాయల మీద వేసేసుకోండి. అట్లా మిగిలిపోయిన దాన్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి నేర్చేసుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చక్కగా చేసి పెట్టండి. ఆహా అద్భుతం అంటారండి. ఈజీగా అయిపోతుంది. చూసారా, ఆ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గనివ్వాలండి మంచిగా. వంకాయ కలర్ అనేది బాగా షేడ్ అయిపోతుంది, బాగా మగ్గిపోతుంది, ఒక రకమైన బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గిపోవాలి. అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, రోస్ట్గా ఉండదు, గట్టిగా కూడా ఉండదు. ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. దించేసేటప్పుడు కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపేసుకొని దింపేయండి. ప్లీజ్ అండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.